హలో ఎలా చెప్పాలి? హలో హలో గాయ్స్, హౌ ఆర్ యూ? బోర్ కొడుతుందా మామ? మన చాలా ఉన్నాయి డబ్బులు దుబ్బేద్దామా? అది కాదు, మా ఫ్రెండ్ది రూమ్మేట్. వద్దులే, కొడతాడు. ఏం చేద్దాం? ఏంది సంగతులు? పిచ్చ బోరు కొడుతుంది. జాబ్స్కి అప్లై చేయబుద్ది కావట్లా, ప్రొడక్టివ్గా ఉండే బుద్ది కావట్లా. మార్నింగ్ జిమ్కి వెళ్ళొచ్చా, ఓకే, బట్ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. బోర్ కొడుతుందండి, ఏం చేద్దాం? జల్దీ జారుకో జారుకో జారుకోవాలి, ఇంకో ఊరుకో మారుకో పారిపోవాలి. ఏం చేద్దాం? తిన్నావా? వద్దు, ఇందాకే తిన్నా. తిన్నా చపాతీతో 2 ఎగ్స్ వేసుకొని తిన్నా. చపాతీ కూడా కాదు, అదొక టైప్ ఆఫ్ టాకో అనమాట. ఇట్ హ్యాస్ 12 grams ఆఫ్ ఫైబర్, అందుకే తీసుకున్నది. ఓకే, మరి ఎప్పుడు తిందాం? ఒక 1/2 hour తిందాం. ఇప్పుడు తినబుద్ది అట్లా. నో నో, నాట్ నో. అసలు నేనేం చేస్తాను? బోర్ కొడుతుంది, ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయాలి కదా. చూద్దాం, అవి చూద్దాం. వద్దులే, ఇప్పుడు వద్దులే, నాట్ ఇంట్రెస్టెడ్ అవి కూడా ఇప్పుడు. మరి ఏం చేద్దాం? కుకింగ్ ఆల్రెడీ చేసాం కదా. నేను నైటే చేసా ఆల్రెడీ. చికెన్ పులావ్, అసలు ఆయిలే ఉండదు అందులో. కొద్ది గీ వేసా మాడకుండా. ఇంకేంటి? బయటికి వెళ్ళి డబ్బులు సంపాదిద్దాం. ఎండగా ఉంది, ఇప్పుడు తిరగబుద్ది అట్లా. కాసేపు ఆగలుగుతాం, మళ్ళీ ట్రాఫిక్ తప్పించుకొని అటు తిరగచ్చు. మరి ఇంకేం చేద్దాం? వాట్ షుడ్ ఐ డూ నౌ? ఇక్కడ ఆలోచిద్దాం. బుక్ చదువుదాం. నాట్ ఎట్ టైం, నాట్ దిస్ టైం. నైట్ చదువుతా నేను. మీకు తెలుసా, 26 pages చదివా నేను ఆల్రెడీ. తమాషా కాదు, చాలా రోజుల తర్వాత ఒక బుక్ చదివా నేను. మా ఆడంద్ర బాబు ఏడే ఉంది. Am I being cute? No, I'm being పనికి మొన్నోడు. Because I don't wanted to do anything. Let me check. బిల్ గేట్స్, కెంట్ ఇవాన్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. సో వాళ్ళిద్దరిలో ఒకడు గొప్పోడైండు, ఇంకోటి చచ్చిపోయిండు. ఎందుకు చచ్చిపోయిండు? నెక్స్ట్ పేజ్ చదివి తెలుసుకున్నాం. ఇక్కడ వరకు చదివా. పేజ్ నెంబర్ 28, ఇంకా 26 అనుకున్నా. 28 వరకు చదివా. ఏదో డబ్బా బోరు పడుతుంది, ఏం చేద్దాం? జై జనసేన. ఓకే, తమాషా. పాలిటిక్స్లోకి వెళ్దాం. ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ళ తర్వాత బాగా డబ్బులు సంపాదించి పొలిటికల్ లీడర్ అవుదాం. పాలిటిక్స్కి రావాలంటే చాలామందిని తొక్కేయాలి, పైకి లెగవాలి, తొక్కేయకుండా లెగవాలి. ఈ కాన్సెప్ట్ బాగుంది కదా, అది ట్రై చేద్దాం మనం. ఓకే, పాలిటిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అంటోనీ గోవలెంటి. 27 ఏళ్ళు నాకు. ఎవడైనా 27 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తాడా? నేను చేస్తా, ఎందుకంటే నా ఇష్టం.
ఇదిగో బెడ్ సుఖంగా బెడ్ మీద పడుకుంటే ఎంత సంభవం ఉందిరా. కాసేపు ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దాం? ఓకే, నైట్ కళ గురించి చెప్తాను ఆగండి. నైట్ కలర్ ఏంటంటే వాటర్ స్ప్లాష్ గేమ్ ఆడతాం. అది కూడా ఎవరితో? మా టీచర్స్ మమ్మల్ని ఆడిపిస్తున్నారంట. అమ్మ మైండ్ బ్లాక్ అయిపోయింది. మధ్యలో కన్నా వచ్చి మీరందరు పోయి లైన్లో నుంచోవాలి, ఫస్ట్ టీచర్ వచ్చి మీ మీద వాటర్ స్ప్లాష్ గన్తో స్ప్లాష్ చేస్తారు, దాని తర్వాత మీరు కూడా స్టార్ట్ చేయండి అని అంది. ఇంకా తర్వాత నేను ఒక అమ్మాయిని బాగుంది అందులో, ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తూ ఆ అమ్మాయిని వాటర్ స్ప్లాష్ చేసుకుంటూ ఉరుకుతా ఉన్నా. ఇక తర్వాత మావాడు వచ్చిన తర్వాత ఇక ఇక వాడి ప్యాంట్లో కొట్టా, నేను వాడు లాగులో కొట్టా, నెక్స్ట్ లెవెల్ ఆడుకున్నాం. ఇప్పుడే ఇంకా ఈ మొహం మీద నీళ్ళు కొట్టినట్టు స్ప్లాష్ పడింది, ఎవడో కొట్టిండు. ఇంకా లేచా, లేచి చూస్తే 8 అయింది. ఏం చేస్తాం, ఇంకా రొటీన్ లైఫ్ బోర్ కొడుతుంది అసలు. మరీ రొటీన్ లైఫ్, ఎంత రొటీన్ లైఫ్ నాకు అసలు నచ్చదు. అందుకే యూట్యూబ్ వీడియో చేద్దామని, యాక్చువల్లీ చేద్దాం అనుకోలేదు, చాలా స్పాంటేనియస్. లంచ్కి నిన్న నైట్ చేసింది ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఈవినింగ్ నైట్ ఏం తిందాలో కూడా మధ్యాహ్నం ఆలోచించాలి, అదే మ్యాజిక్. సరేలే నైట్ ఏదో ఒకటి చూద్దాంలే, కానీ అప్పుడు మంచి బిర్యానీ ఏదో ఒకటి హెల్దీగానే, ఏదైనా హెల్దీ వేలోనే ఉండాలి. బిర్యానీ హెల్దీనా?